అందరికీ నమస్కారం. మైథాలజీ మాయాజాలానికి స్వాగతం. ఈరోజు మనం నూతన ఆశల జ్యోతి అనే కథ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఆర్యవర్త దేశంలో నవజ్వాల అనే పవిత్రమైన జ్యోతి ఉండేది. ఆ జ్యోతి అగ్నిదేవుని ఆజ్ఞతో వచ్చినది. ఇది కొత్త ఆరంభాలు, అనంత ఆశలను ప్రతిబింబించేది. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరానికి ముందు రాత్రి ప్రజలు ఆ జ్యోతి చుట్టూ చేరి ఆశీర్వాదాలు కోరుకునేవారు. కాలక్రమేణా ప్రజలు నిర్లక్ష్యంగా మారారు. ఆ జ్యోతిని సంరక్షించటాన్ని మానేశారు. అది ఎప్పటికీ వెలుగుతూ ఉంటుందని భావించారు. ఒక ఏడాది ఆ జ్యోతి మసకబారింది. దాదాపు అంతమవ్వబోయింది. ప్రజలు తమ తప్పును గుర్తించగా అల్లకల్లోలం నెలకొంది. అప్పుడు అర్జున్ అనే బాలుడు ఆ జ్యోతిని మళ్ళీ వెలిగించాలని సంకల్పించాడు. అతను తన జ్ఞానం, దయతో ప్రసిద్ధుడయ్యాడు. ఋషి వశిష్ఠుని వద్దకు వెళ్ళి సలహా కోరాడు. వశిష్ఠుడు అతనికి చెప్పారు, నవజ్వాలను మళ్ళీ వెలిగించడానికి 3 పవిత్రమైన వస్తువులు కావాలి. శుభ్రమైన హృదయం, ధైర్యానికి నిదర్శనం, నిస్వార్థ హామీ. పక్క గ్రామంలో ఒక యువతి వృద్ధుల కోసం, అనాథల కోసం సేవ చేస్తూ ఉండేది. ఆమె తన ప్రార్థనలతో, పవిత్రతతో నిండిన పూలమాలను అర్జున్కు ఇచ్చింది. ఇది శుభ్రమైన హృదయానికి సూచన. అర్జున్ అడవిలో ఒక కత్తెరలో చిక్కుకున్న జింకను రక్షించాడు. తన ప్రాణాలకు ప్రమాదమున్నా అతను వెనకడుగు వేయలేదు. కృతజ్ఞతగా జింక అతనికి ఒక ప్రకాశవంతమైన పెంకును ఇచ్చింది. ఇది ధైర్యానికి సూచన. ఒక పర్వత శిఖరంపై అర్జున్ తన జీవనాన్ని ఇతరుల శ్రేయస్సు కోసం అర్పించమని ప్రతిజ్ఞ చేశాడు. ఆ సమయంలో ఒక దివ్య కమలం అక్కడ పుట్టింది. ఇది నిస్వార్థకు చిహ్నం. అర్జున్ ఆ 3 వస్తువులను తీసుకొని ఆర్యవర్తకు తిరిగి వచ్చాడు. వాటిని నవజ్వాల సమీపంలో ఉంచాడు. అప్పటి వరకు మసకగా ఉన్న జ్యోతి మళ్ళీ ప్రకాశంగా వెలిగింది. అగ్నిదేవుడు ప్రత్యక్షమై అర్జున్కు ఆశీర్వదిస్తూ, ఈ జ్యోతి ఎప్పటికీ వెలుగుతూ ఉంటుంది, కానీ నిస్వార్థత, ధైర్యం, శుభ్రతతో మాత్రమే అని చెప్పాడు. ఆ రోజు నుంచి ప్రజలు ప్రతి కొత్త సంవత్సరాన్ని సేవ, ధైర్యం, నిస్వార్థతతో ప్రారంభించారు. మన జీవితంలో నూతన ఆరంభాలకు నైతిక విలువలు అవసరం. అవి మన జ్వాలను వెలిగించే దీపస్తంభాల్లాంటివి. ఈ కథను ఇప్పటి వరకు విన్నందుకు ధన్యవాదాలు. తప్పకుండా మైథాలజీ మాయాజాలాన్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.